నువ్వు ఏ దేవుణ్ణైతే నాకు పరిచయం చేశావో, ఏ జీవము గల దేవుణ్ణైతే నాకు పరిచయం చేశావో, నేను ఆ జీవము గలటువంటి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాను. కాబట్టి నీ దేవుడే నా దేవుడు. ఈమె ఒక విగ్రహారాధికురాలుగా ఉంది, అన్ని జనాంగములో పుట్టింది. భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటి స్థలములో ఉన్నటువంటి ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టింది, బంధువుల్ని విడిచిపెట్టింది, సమస్తాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని తన జీవితకాలం అంతా వెంబడించడానికి ఒక స్థిరమైన తీర్మానం చేసుకుంది. స్థిరమైన తీర్మానం, నిలకడగా ఉండడానికి నిర్ణయం చేసుకుంది. మరి మీరు స్థిరమైనటువంటి తీర్మానాలు చేసుకున్నారా? చాలామంది బాప్తిస్మం తీసుకునేటప్పుడు తొట్టిలోకి రాగానే, బాప్తిస్మం నీకై నువ్వు తీసుకుంటున్నావా, ఎవరన్నా బలవంతం చేస్తే తీసుకున్నావా అనగానే, లేదు లేదు పాస్టర్ గారు, ఎవరో బలవంతం చేయాలా, నాకై నేను తీసుకుంటా ఉన్నా. దేవునికి స్తోత్రం, మంచిదే. అయితే మరి నీ జీవితకాలం అంతా యేసు ప్రభువుని వెంబడించేదానికి తీర్మానం చేసుకున్నావంటే, దేవునికి స్తోత్రం, ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నాను, చచ్చిపోయిన దాకా మరలా దేవుని విడిచిపెట్టను అని బాప్తిస్మాల తొట్టులో ప్రమాణం చేస్తావు. ఇక బాప్తిస్మాల తొట్టులో ప్రమాణం చేసి అయిపోయిన తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం గడిచిపోయిన తర్వాత చిన్న చిన్నంగా ముందు క్రమ కోడికలకు మానుకుంటావు. ఏ కోడికలు? ఎప్పుడైతే నువ్వు క్రమ కోడికలకు మానుకున్నావో అప్పుడే నువ్వు క్రమం తప్పినట్టు. ఏం తప్పినట్టు చెప్పండి గట్టిగా. క్రమ కోడికలకి ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో అప్పుడే నువ్వు ఏం చెప్పినట్టు. హెబ్రీయులకు రాసిన పత్రిక, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక 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 ఏం చేయాలంట? కొందరు మానుకుంటున్నారంట. విజ్ఞాపన కోడికలకు మానుకునేవాళ్ళు, స్త్రీల సమాజ కోడికలకి మానుకునేవాళ్ళు, పురుషుల కోడికలకి మానుకునేవాళ్ళు, యవనస్తుల కోడికలకి మానుకునేవాళ్ళు, సండే స్కూల్ టయానికి మానుకునేవాళ్ళు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొందరు మానుకొనుచున్నట్లుగా. దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవడము, సమాజంగా కూడుకోవడం మీరు మానుకోబాకండి. ఇక్కడ బైబిల్ ఎంత చక్కగా ఉందో తెలుసా? ఆమె ఒక స్థిరమైన తీర్మానం చేసింది. ఏమని? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప నన్ను ఏది కూడా వేరు చేయొద్దు. దేవుని బట్టి వచ్చింది రూతు, దేవుని కోసం వచ్చింది రూతు. దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన స్థిరమైన తీర్మానం